అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రతి గ్రామంలో అసలు నేను ఎక్కడైనా గొడవ కాకుంటుందేమో ఆ గ్రామం చూపిద్దామని చూస్తున్నా. ప్రతి గ్రామంలో పంచాయతీ. ప్రతి గ్రామంలో మాకెందుకు స్కీమ్స్ రాలే? ఈ లిస్ట్‌లో మా పేరు ఎందుకు లేదు? మా వెరిఫికేషన్ చేసింది ఎందుకోసం? వెరిఫికేషన్ చేసినప్పుడు మేము ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నప్పుడు మాకెందుకు ఈ స్కీమ్ లేదు? ఇవన్నీ చాలా చాలా కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ చేసినాయి. నాకు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే బహుశా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఏదో గ్రామ సభలు పెట్టి బిల్డప్ చేద్దామని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. అందుకే ఏమంటున్నానంటే ఎవరో పిలక కోసుకో అని చెప్తే పీక కోసుకున్నానంట. అట్లున్న వీళ్ళ పరిస్థితి. అవి ఉన్న స్కీమ్స్ ఇచ్చి మీ మీద వ్యతిరేకత జనాల్లో అసంతృప్తి ఉంది. దాని కొద్దిగా మీరు పాజిటివ్‌గా మలుచుకునే ప్రయత్నం ఎవరైనా ప్రభుత్వం రాజకీయాలు అవే కదా చేసేది. కానీ వీళ్ళు ఏం చేసిరంటే పిలక కోసుకోమంటే పీక కోసుకున్నట్టుంది ఇప్పుడు. అసలు ఏ ఊరికన్నా ఏ ఎమ్మెల్యేనన్నా ధైర్యంగా పోయి కలిసి ఆ జనాలను కలిసి మీకు అందరికీ స్కీమ్స్ వచ్చినాయి, ఇగో మేము ఇస్తున్నాం, ఇగో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసినాం, మీకు ఇగో రేపటి నుంచి మీకు రైతు భరోసా వస్తుంది, మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, మీకు ఆత్మీయ భరోసా ఇవి ఉన్నాయి కదా వీళ్ళే 6,000 రూపాయలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తారు, ఇవి ఇస్తున్నామని ఒక్కరైనా గుండె మీద ధైర్యం వేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఎమ్మెల్యేలు పారిపోయినరు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయినరు. కొంతమంది ఏమో స్పాట్కి పోయి అక్కడక్కడ ఒక గ్రామానికి పోతే అక్కడ జనం తరిమితే పారిపోయినరు. కొందరేమో అసలు సభలకు ముఖం చాటేసినారు. ఆడ పోతే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు ఎమ్మెల్యేలకు. నిన్న మొత్తం అదే రచ్చ జరిగింది. ఇవాళ రెండో రోజు మొత్తం అదే రచ్చ. ప్రతి ఊర్లో పంచాయతీ. అసలు జుట్టు బిక్కుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేయాలి? ఇంకా ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి పోయేమో దావోస్లో కూర్చున్నారు మంచిగా. మంత్రులు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ పోయినట్టున్నాడు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి పోయినట్టున్నారు. దానికి పోలీసుల భారీ భద్రత. అసలు ఎవరికి ఎంట్రీ లేదు. ఆడ పెద్ద పంచాయతీ. ఆడికి యువకులు రాణిస్తలేరు. యువకులు రావద్దు, ఎందుకంటే యువకులు వస్తే ప్రశ్నిస్తారు, అడుగుతారు కాబట్టి. అంత భయంగా గ్రామ సభలు, పోలీసులు. అసలు పోలీసులు అయితే జనాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ జనం పోలీసులకు వాళ్ళకు వీళ్ళకు ఎవరికి బెదిరుకోరు, ఎదురు తిరుగుతారు. అట్లే నడుస్తున్నాయి ఇప్పుడు. మీకు ఒక్కొక్క వీడియో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఊరికి పోయిండు. ఆ ఊరికి పోతే ఏం జరిగిందో ఈ వీడియో చూడండి. అనంతారం భువనగిరి ఎమ్మెల్యే కాబట్టి భువనగిరి మండలంలో అనంతారం అనే విలేజ్కి పోయిండు. ఆడేమన్నా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా ఎమ్మెల్యేకు? ఏకంగా ఆడ బాధపడలేక ఆ గ్రామ సభ నుంచి పరుగులు పెట్టుకుంటూ పోయిండు ఎమ్మెల్యే. ఆ విజువల్ కూడా చూడండి మీరు. పోలీసులు దగ్గరుండి ఆ ఎమ్మెల్యేని తీసుకొని పోయి కార్లు ఎక్కిచ్చేసి పంపించేసారు. లేకపోతే అది ఇంకా పెద్ద గొడవ అవుతుంది, ఏమైనా జరుగుతుంది. మనం చూసాం కదా లవిచారంలో ఎట్లయిందో. జనం అంత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తి చల్లార్చడం వీళ్ళ చేత కాదు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళది అయిపోయింది. ఇంకా వీళ్ళ అసంతృప్తిని చల్లార్చాలనుకున్నప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయాలి. అసలు ఎందుకు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు మాట్లాడిన మాటలు ఏందో అది కూడా చూద్దాం మనం. ఒక్కొక్క విలేజ్లో ఏమైందో కొన్ని విలేజ్లో నేను మీకు వీడియోలు చూపిస్తా, అవి కూడా చూడండి. ఏకంగా గ్రామ సభ కోసం వేసిన టెంట్ ఉడవికేసింది జనం. ఎందుకంటే మా పనులను వదిలేసుకొని కూర్చుంటే మా పేర్లు లేవు, మా ఊర్లు లేవు, ఇయ్యాలు ఇస్తాం, రేపిస్తాం, మళ్ళీ అప్లికేషన్లు ఇస్తాం, రాసుకోండి అంటే వాళ్ళంతా ఏ ఊరే జరిగింది అంటే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్. మరి ఖమ్మం జిల్లా అంటే 3 మినిస్టర్స్ ఉన్నారు ఆడ. 3 మినిస్టర్స్, 3 మంత్రులు ఉన్న దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఏకంగా టెంటే ఉడవికిరంటే ఏమున్నది? ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఇందమ్మా? రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఇస్తలేడు కదా అసలు ప్రాబ్లం. సిద్దిపేటలో ఇది. ఢిల్లీ పోయి ముఖ్యమంత్రి ఏమో నేను గ్యారంటీ, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియండి, నేను గ్యారంటీ, నేను స్కీమ్ను అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు మాకేడిస్తున్నారు స్కీమ్స్ అని అడుగుతున్నారు. వీటన్నిటికీ ఎవరు నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్ వాళ్ళంతా నోరులోకి మూతపడ్డది, ఎవ్వరు మాట్లాడతలేరు. ఉలికులికి పడే మంత్రులు, ఉలికులికి పడే ఎమ్మెల్యేలంతా గప్చిప్ అయిపోయారు, సప్పుడే చేస్తలేరు. ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంది. పోయి గెలికిర్రు, జనాలను మరీ గెలికినరు. వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు. స్కీమ్స్ ఇవ్వాలని రేపు ఇస్తారమని. ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయి కదా పోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ గేమ్ ఆడాలని చూసినారు. ఏకంగా జనం ఆడుతున్నారు గేమ్, ప్రభుత్వం ఆడదాం అనుకుంటే. అసలు ఏమైంది, వీళ్ళు జనం ఇంత అసహనానికి గురి కావడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఏం చేసింది తెలుసా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం జనవరిలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని ఇవాళనో రేపో స్కీమ్స్ వచ్చేస్తాయి,
ఇక ప్రజాపాలన వచ్చేసింది, ఇందిరమ్మ పాలన వచ్చేసిందని చెప్పుకున్నారు. ఇక తీరా చూస్తే జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి తప్పించుకున్నారు. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక ఇదిగో అదిగో ఇవాళ రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి నెక్స్ట్ మధ్య సన్న బియ్యం వస్తాయి, ఈ మధ్య రేషన్ కార్డు వస్తుంది, ఇట్లాంటివన్నీ అగుడు పట్టిన మాటలు మాట్లాడారు. కనీసం జనాలకు మీరు ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకొని పాలిస్తే ఇట్లే ఉంటుంది. మీరు జనాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి పరిపాలన. జనాలకు మీరు వాస్తవం చెప్పాలి. అబద్ధాలు అందరి మీద అబద్ధాలు ఆడినట్టు, అందరి మీద బట్టగాల్చి ముఖాన్ని వేసినట్టు జనాల మీద కూడా మేము అట్లే చేస్తాం, జనాలు కూడా అబద్ధాలు చెప్తామంటే ఎన్ని రోజులు నడుపుతారు? 13 నెలలకే మిమ్మల్ని భూమిలోకి తొక్కేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి జనం. ఏంది ఇది? మా దగ్గర వచ్చి ఫోటోలు దింపుకొని వెరిఫికేషన్ చేసుకొని ఏమైంది? వీళ్ళు యాక్చువల్గా గ్రామ సభలు పెడతామని దేనికోసం? వీళ్ళు గ్రామ సభలు పెడతామన్నది జస్ట్ మీకు ఆల్రెడీ అర్హుల లిస్ట్ వస్తుంది, దానిలో ఎవరైనా అనర్హులు ఉంటే గ్రామ సభలో డిస్కస్ చేసి వాళ్ళని పక్కకు తప్పించి అర్హులందరికీ ఇస్తామనేది వీళ్ళు చెప్పింది. ఇప్పుడేమైంది? అసలు అర్హుల పేర్లే లేవు. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు రావాలో వాళ్ళ పేర్లు లేవు లిస్టులా, ఎవరికైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళ పేర్లు లేవు లిస్టులా. మరి ఏ లెక్క ప్రకారం డిసైడ్ చేసినారు? ఎవరు డిసైడ్ చేసినారు? ఏసీ రూముల కోసం డిసైడ్ చేసినరా? మినిస్టర్ క్వార్టర్ల కోసం డిసైడ్ చేసినరా? లేకపోతే బంజారా జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి ఇంట్లో కోసం డిసైడ్ చేసినరా? ఎక్కడ డిసైడ్ చేసినా అడుగుతున్నారు వాళ్ళు. ఏ లెక్క ప్రకారం మీరు ఎలిజిబిలిటీ తీసిర్రు? అసలు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటే ఏమంటున్నారు తెలుసా? పొట్టు తిరుగుతున్నారు. ఇప్పటికే 2 సార్లు అప్లై చేసినాం, ఇది 3ఓసారి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా? అప్లై చేసినవి తీసుకుపోయి ఏడవాడేస్తారో తెలియదు, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకుంటే అవి ఏడవాడేస్తారో తెలియదు, నేను మళ్ళీ అప్లై చేయాలని. ఏకంగా అప్లికేషన్లు వచ్చేసినాయి మార్కెట్లకు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు దరఖాస్తు, రైతు భరోసా కొరకు దరఖాస్తు, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్నం ఎట్లా తినిపించాలని నేర్పియన్నా అంటే అట్లున్నది ఇలా కథ. 13 నెలలు టైంపాస్ చేసి అప్లికేషన్లు తీసుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్లై చేసుకోండి, మళ్ళీ సంతకాలు పెట్టండి, మళ్ళీ ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఫుల్ డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. కొత్తగా భూమికి ఈ గవర్నమెంట్ రాలే. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రకరకాల గవర్నమెంట్ పాలించుకుని వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది 3వ గవర్నమెంట్. ప్రతి డాటా వీళ్ళ దగ్గర ఉంది. కులగన్న సర్వే చేశారు కదా, మీ దగ్గర ఉంది కదా రిపోర్టు, ఎవరు ఎలిజిబుల్లో మీ దగ్గర ఉంది కదా. మళ్ళీ ఈ తమాషా ఎందుకు? జనం అదే అడుగుతున్నారు. ఏంది? ఎన్నిసార్లు సర్వే చేస్తారు, ఎన్నిసార్లు అప్లికేషన్ నింపాలి, మా పరిస్థితి ఏంది, ఇదంతా ఏందని. అసలు అర్హులు ఎవరో గవర్నమెంట్ క్లారిటీ ఉందా? రుణమాఫీ విషయంలోనేమో మీరే రూల్స్ పెట్టి మీరే సగం చేసి 30% కూడా వేయకుండా 70% రుణమాఫీ చేయలేదు. రైతులు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. మొత్తం జనాలందరినీ ఒక దగ్గర కుప్పేసి వాళ్ళని కొట్టుకునే తల్లి చేసి జుట్టు పట్టుకొని పీక్కోవాలని ప్రయత్నం చేసినారు. పాపం ఆఫీసర్లు బలవుతున్నారు. ఏం సమాధానం చెప్తారు ఆఫీసర్లు? ఆఫీసర్లకు వీళ్ళు ఏమైనా చెప్పిండ్రా? ఆఫీసర్లకే వీళ్ళు పరిపాలన అర్థమైతే లేదు. అందుకే ఎమ్మెల్యేలు ముఖం చాటేసినారు. ఎమ్మెల్యేలు పోవచ్చు కదా, ఓట్ల కోసం అయితేనో పోయినరు, ఓట్ల కోసం ఇల్లు తిరిగినరు. మరి ఇప్పుడు ఎందుకు వారు? మీరు స్కీమ్స్ ఇస్తున్నామన్న ధైర్యం మీకుంటే, మా స్కీమ్స్ నిష్పక్షపాతంగా అర్హులందరికీ ఇస్తామని మీరు అనుకుంటే ఎమ్మెల్యేలు ఎందుకు గ్రామ సభలకు పోతలేరు? ఏనో ఒక దగ్గర కనీసం ఒక్క గ్రామ సభను అటెండ్ కావాలి కదా. ఆడ అడిగే జనాలకు సమాధానం చెప్పాలి కదా. భువనగిరి ఎమ్మెల్యే పారిపోయాడు, మరి మిగతా ఎమ్మెల్యేలు కనీసం పోయి సమాధానం చెప్పాలి కదా, జనాలకు సమాధానం చెప్పాలి కదా. అంటే ఓట్ల కోసం అయితేనేమో వస్తారు, ఇప్పుడు రారా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరు ఇన్ని వేషాలు వేస్తే, ఇన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటే, ఇన్నిసార్లు అర్హుల జాబితాలు తీస్తే, ఇన్నిసార్లు మేము డేట్లు ప్రకటించుకుంటా, ఈ పండుగ ఆ పండుగ దసరా పండుగ సంక్రాంతి పండుగ తిప్పుకుంటూ వస్తే ఇప్పుడు ఈ జనాలకు సమాధానం చెప్పేది ఎవరు? తెలంగాణ మొత్తం బగ్గున మండుతుంది. అందుకే అంటున్నా, వీళ్ళు ఏదో చేసి జనాలను మళ్ళీ మభ్యపెట్టేస్తాను చూసినారు. జనాలను మళ్ళీ మోసం చేస్తే కొంతమందికి ఇచ్చేసి ఓవచ్చిన ఎలక్షన్స్కి అనుకున్నారు. తీరా చూస్తే జనాలు తిరగబడేదాన్ని చూసి అంత తోక ముడిచినారు. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉందో, అసలు జనాల్లో ఎంత అసంతృప్తి ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఊరూరా గ్రామసభకు వచ్చే వాళ్ళే 50% 60% కన్నా ఎక్కువ రారు. ఆ గ్రామసభ కాడికి వచ్చిన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. గ్రామసభకు వచ్చిన వాళ్ళు అందరూ ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్ని. ప్రభుత్వం ఎక్కడ సమాధానం చెప్తుంది, ఎప్పుడు సమాధానం చెప్తుంది? మినిస్టర్లను తిట్టుపోయారు, ఎమ్మెల్యేలను తిట్టుపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.